Hi everyone, welcome to A Square Maths. Today we are going to discuss about chapter wise most important questions for IPE. Now today we are going to discuss about Maths 2A 10th chapter random variables and probability distributions. Okay. So see total in this chapter one very short question and one long question will be coming into annual paper. But actually for COVID situation one more long question also will be there. అంటే ఇంకోటి ఎక్స్ట్రా కూడా ఇందులోకి వెళ్ళి ఒక లాంగ్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు అయితే మన కామన్ అయితే 2+7 ఒక లాంగ్ క్వశ్చన్ ఒక వెరిషడ్ క్వశ్చన్ మాత్రమే ఇస్తుండే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కోవిడ్ దృష్ట్యా ఇంకో లాంగ్ క్వశ్చన్ ఇందులోకి వెళ్ళి ఇస్తున్నారు. అయితే ఇప్పుడు మనకు ముందుగా వెరిషడ్ క్వశ్చన్ చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఓన్లీ వెరిషడ్ క్వశ్చన్స్ తెలంగాణ as well as AP also. So first question is nothing but a Poisson distribution. For Poisson distribution, a Poisson variable satisfies P of x equals to 1 to P of x equals to 2. అంటే P of x equals to 1 అనేది P of x equals to 2కి ఈక్వల్ అవుతే P of x equals to 5 వాల్యూ ఫైండ్ అవుట్ ఉన్నాడు. ఇక్కడ మనకి వచ్చేసి P of x equals to x, P of x equals to x that equals to e power of x, e power of lambda. So P of x equals to x that equals to e power of lambda, lambda power of x by x factorial. When the variable follows the Poisson distribution, then what we take here? P of x equals to x that equals to e power of lambda, lambda power of x by x factorial. This is the formula. So you are given here P of x equals to 1 and P of x equals to both are equal. And ఇందులో x equals to 1, x equals to 2 సబ్స్టిట్యూట్ అవి రెండింటిని ఈక్వల్ చేస్తే మనకు వచ్చేసి లాంబ్డా వాల్యూ వస్తుంది. ఆ లాంబ్డా వాల్యూని మన P of x equals to 5 తీసుకొని x equals to 5 లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. The most important question for IPE. Okay, next second question. If the mean and the variance of binomial variable x are 2.4 and 1.44 respectively, find P of 1 less than x less than or equals to 4. అంటే ఇక్కడ మీన్ అండ్ వేరియన్స్ ఇచ్చిండు. మీన్ అండ్ వేరియన్స్ ఫార్ములా ఏంటంటే mean mu equals to np we take here, np. Okay, n is nothing but total number of terms. అంటే ఎక్స్పెరిమెంట్ జరిగే టైంలో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటాయి, అవి n తీసుకుంటాం. p అనేది ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్గా తీసుకుంటాం. నెక్స్ట్ వేరియన్స్ వచ్చేసి sigma square that equals to npq equals ఇచ్చిండు మనకి ఇక్కడ np వాల్యూ 2.4 అని ఇచ్చిండు, npq వాల్యూ 1.44 అని ఇచ్చిండు. మనం ఏం ఫైండ్ అవుట్ ఏమంటే p కామా q కామా n వాల్యూ మనకి ఇక్కడ వచ్చేస్తాయి. ఈ రెండింటి నుంచి ఎట్లా వస్తాయంటే ఈ రెండింటిని సపోజ్ 2 ఈక్వేషన్స్ అనుకొని ఈ రెండింటిని 1/2 చేస్తే అంటే డివైడ్ చేస్తే 1/q వాల్యూ వస్తుంది. ఓకే, అంటే q వాల్యూ వస్తుంది. npq బై np అంటే np క్యాన్సిల్ అయిపోతే q వాల్యూ వస్తుంది. q వాల్యూ వచ్చిందంటే ఆటోమేటిక్ మనకు p వాల్యూ వస్తుంది, ఎందుకంటే p ప్లస్ q ఈక్వల్స్ టు 1 కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ని 1/2 ఇది బై ఇది చేస్తే ఆటోమేటిక్గా మనకు q వాల్యూ వస్తుంది. q వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే p వాల్యూ వస్తుంది. p వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు n వాల్యూ వస్తుంది. npq వాల్యూ వచ్చిన తర్వాత మనం ఫైండ్ అవుట్ ఏమైనా ఏంటిది P of 1 less than x less than or equals to 4. అంటే 1 to 4 మధ్యలో ఉండే వాల్యూస్ని ఫైండ్ అవుట్ ఏమన్నాడు. ఆ 1 to 4 మధ్యలో ఏమంటే 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 కూడా ఉంటుంది. అంటే P of x equals to 2
plus p of x equals to 3 plus p of x equals to 4 we find out here. Okay, so it is second question. Next, third question, for a binomial distribution with mean 6 and variance 2, సేమ్ ఇంతకుముందు మాదిరి మీన్ అండ్ వేరియన్స్ కాబట్టి మీన్ అంటే ఎన్పి వాల్యూ 6 ఇచ్చిండు, వేరియన్స్ సిగ్మా స్క్వేర్ అంటే ఎన్పిక్యూ వాల్యూ ఇచ్చిండు. ఇప్పుడు ఎన్పిక్యూ ఇచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా మనకు పి వస్తుంది, క్యూ వస్తుంది, ఎన్ వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ 2 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్ట్రిబ్యూషన్లో ఫస్ట్ టర్మ్ ఏముంటుందంటే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 అప్ టు సో ఉంటుంది. ఇలా అంటే ఫస్ట్ టర్మ్స్ ఏమవుతాయంటే ఇది అంటే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 ఫైండ్ అవుట్ చేయాలి, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ 2 టర్మ్స్ అవుతాయి అవి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఏ పర్సన్ చూజన్ ఎట్ ర్యాండమ్ ఈజ్ left-handed in handwriting is 0.1. What is the probability that in a group of 10 people there is one who is left-handed? అంటే ఇక్కడ ఏమని ఇచ్చారంటే కండిషన్ ఓవరాల్గా ద ప్రాబబిలిటీ దట్ ఏ పర్సన్ చూజన్ ఎట్ ర్యాండమ్ ఈజ్ left-handed ఈజ్ 0.1 ఇచ్చిండు. అంటే ఏంది, కామన్గా ఒకరిని సెలెక్ట్ చేస్తే అతను లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ని కలిగి ఉండే పర్సన్ అయ్యే ప్రాబబిలిటీ ఇచ్చిండు మనకి. ఎంత ఇచ్చిండు, 0.1 ఇచ్చిండు. 0.1 అంటే దట్ ఈక్వల్స్ టు 1/10 అన్నమాట. అంటే ఏంది, 10 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే ఆ 10 మెంబర్స్లోకి వెళ్ళి ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేసి మొత్తం ఒక 10 మెంబర్స్ ఉంటే అందులోకి వెళ్ళి ఒకరిని సెలెక్ట్ చేస్తే అతను లెఫ్ట్ హ్యాండ్ కలగడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే 1/10. అంటే ఫేవరబుల్ కేసెస్ ఓన్లీ 1 ఉన్నాయి, టోటల్ కేసెస్ 10 ఉన్నాయి. అంటే 1/10 అనేది టోటల్ ప్రాబబిలిటీ ఇచ్చిండు. ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అంటే పీ వాల్యూ ఇచ్చిండు. ఇప్పుడు క్యూ వాల్యూ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఏంది, ఒక్కరు ఉంటుంది కాబట్టి మిగతా 9 మంది రైట్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళది 9/10 అవుతుంది. ఓకే, అంటే పీ ఈక్వల్స్ టు 1/10, క్యూ ఈక్వల్స్ టు 9/10. ఇప్పుడు తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక 10 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే అందులోకి వెళ్ళి 10 మెంబర్స్లో ఉన్న గ్రూప్లోకి వెళ్ళి ఒకరిని సెలెక్ట్ చేస్తే అతను లెఫ్ట్ హ్యాండ్ అయ్యే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ అన్నాడు. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు అంటే పీ వాల్యూ ఇచ్చిండు, క్యూ వాల్యూ ఇచ్చిండు, ఎన్ ఈక్వల్స్ టు 10 అని కూడా ఇచ్చిండు, 10 మెంబర్స్ అని. ఓకే, ఇది ఇండైరెక్ట్లీ ఇక్కడ మన 10 మెంబర్స్లో ఒకడు లెఫ్ట్ హ్యాండ్ రాస్తారని చెప్పింది కాబట్టి ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 ఫైండ్ అవుట్ చేయాలి. ఒకరే ఉండేది ప్రాబబిలిటీ, ఒకరే లెఫ్ట్ హ్యాండ్ ఉండే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇదన్నమాట. పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 అంటే ఏమని రాయొచ్చు అంటే 1 - పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. ఓకేనా, అంటే ఏంది, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0, సో పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 ఫైండ్ అవుట్ చేయాలి, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 అంటే ఏంది, ఎన్సిఎక్స్ పీ ఆఫ్ ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫార్ములా అంటే పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఎన్సిఎక్స్ పీ పవర్ ఆఫ్ ఎక్స్ క్యూ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎక్స్. ఓకే, పీ పవర్ ఆఫ్ ఎక్స్ క్యూ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎక్స్ అనేది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫార్ములా. ఓకే, సో మనకు పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ దట్ ఈక్వల్స్ టు ఎన్సిఎక్స్ పీ పవర్ ఆఫ్ ఎక్స్ క్యూ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎక్స్ అనేది ఫార్ములా. ఆ ఫార్ములా మనకు పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎన్ ఆల్రెడీ 10 ఇచ్చిండు, పీ వాల్యూ మనకి ఇచ్చిండు 1/10 అవుతుంది, క్యూ వాల్యూ 9/10 వస్తుంది. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, వీటన్నిటి కూడా సొల్యూషన్ అనేది సపరేట్గా మనకి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఇవన్నీ ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అంతే. వాటి మొత్తం ఫుల్ ఆన్సర్స్తో పాటు కూడా వీడియో చేయడం జరిగింది. సో దట్ విల్ బీ ఆల్సో దేర్. ఐ విల్ ప్రొవైడ్ ఇన్ లింక్ ఆల్సో in this video. Next question, fifth question, a PDF of a discrete random variable is 0 except at the points x equals 0, 1, 2. At these points it has the value p of 0 equals 3c cube, p of 1 equals to 4c minus 10c square, p of 2 equals to 5c minus 1. For some c greater than 0 find the value of c. ఇక్కడ
ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీస్ ఈ ఫార్ములా మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్ని. సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీస్ ఈక్వల్స్ టు 1. ఇక మనకు పీ ఆఫ్ 0 ఇచ్చిండు, పీ ఆఫ్ 1 ఇచ్చిండు, పీ ఆఫ్ 2 ఇచ్చిండు. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి అంటే 1 అవుతుంది సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీస్ కాబట్టి. ఆ మూడింటిని యాడ్ చేసిన తర్వాత మనకు ఈక్వేషన్ వస్తుంది, క్యూబిక్ ఈక్వేషన్. ఆ క్యూబిక్ ఈక్వేషన్ని బై యూజింగ్ సింథటిక్ డివిజన్ వి ఫైండ్ అవుట్ ది రిమైనింగ్ రూట్స్. హౌ మెనీ రూట్స్ ఆర్ దేర్? సో వీ హ్యావ్ 3 రూట్స్ ఇన్ క్యూబిక్ ఈక్వేషన్. ఆ 3 రూట్స్ లోపల ఏది సాటిస్ఫై చేస్తుందో చూసుకొని ఆ వాల్యూని మనం ఇక్కడ రాయాలి. ఎలా రాస్తాము అంటే సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీస్ 1 కాబట్టి మొత్తం అన్ని ప్రాబిలిటీస్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ 1 కాబట్టి సి వాల్యూ 1 వచ్చింది, 1 వస్తుంది, 2 వస్తుంది, 1/3 వస్తుంది. 1, 1/2, 1/3 ఆన్సర్ వస్తాయి. కాబట్టి 1 అనేది 2 అనేది సాటిస్ఫై చేయవు. ఎందుకంటే సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీసే 1 కాబట్టి ఓన్లీ 1 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3 అవుతుంది. ఈ మొత్తం పీ ఆఫ్ 0 వాల్యూ 3 అవుతుంది, మోర్ దాన్ 1 అవుతుంది కాబట్టి దీన్ని సాటిస్ఫై చేయలేదు. అన్నింటినీ యాడ్ చేస్తేనే 1 రావాలి, 1 కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, ఇప్పుడు 1 కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి 1 సబ్స్టిట్యూషన్ 1 కంటే ఎక్కువ వస్తుంది, 2 సబ్స్టిట్యూషన్ 1 కంటే ఎక్కువ వస్తుంది. కాబట్టి 1, 2 అనేది సాటిస్ఫై చేయలేవు ఈ 3 ఈక్వేషన్స్ని. అండ్ ప్రాబిలిటీ ఆఫ్ కండిషన్స్ కూడా సాటిస్ఫై చేయవు. కాబట్టి సి యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే రిమైనింగ్ ఓన్లీ 1 వీ హ్యావ్, దట్ ఈస్ నథింగ్ బట్ 1/3. సో సి ఈక్వల్స్ టు 1/3. క్లియర్? ఓకే, నౌ 6th one. Find the constant c so that f of x equals to c of 2/3 power of x, where x equals to 1 to 3 is the PDF of a discrete random variable x. ఇక్కడ x వాల్యూస్ ఇచ్చింది మనకు c వాల్యూ ఫైండ్ అవుట్ ఉంటుంది కాబట్టి x వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే 1, 2, 3 అప్ టు సో ఆన్ ఇచ్చి అంటే ఇన్ఫినిట్ వరకు తీసుకుంటాం కాబట్టి సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీస్ 1 కాబట్టి సమ్మేషన్ ఆఫ్ f of x ఈక్వల్స్ 1 అవుతుంది. సమ్మేషన్ ఆఫ్ f of x ఈక్వల్స్ 1 కాబట్టి సమ్మేషన్ ఆఫ్ c ఇంటూ 2/3 హోల్ పవర్ ఆఫ్ x ఈక్వల్స్ 1. c కాన్స్టెంట్ కాబట్టి సమ్మేషన్ ఆఫ్ 2/3 హోల్ పవర్ ఆఫ్ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 7th one. The mean and variance of binomial distribution are 4 and 3 respectively. Find p of x greater than or equals to 1. అంటే ఇక్కడ సేమ్ ఈ ప్రాబ్లమ్ను ఇక్కడ థర్డ్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం సేమ్ మెథడ్లో ఉంటుంది. కాకపోతే ఎక్స్ గ్రేటర్ ఈక్వల్స్ టు 1 అండి కాబట్టి సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీస్ ఈక్వల్స్ టు 1 కాబట్టి పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 అప్ టు సో ఆన్ ఈజ్ ఈక్వల్స్ టు 1. మనం పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 అప్ టు సో ఆన్ ఈక్వల్స్ టు మనం ఏం రాయచ్చు అంటే 1 మైనస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ 0 అని రాయచ్చు. అంటే ఏంది? పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 నుంచి వెళ్ళి పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 అప్ టు సో ఆన్ అంటే 1 నుంచి స్టార్ట్ చేస్తే దానికంటే ఎక్కువ 1 కంటే ఎక్కువ కాబట్టి ఈ వాల్యూస్ అన్నింటినీ మనం ఏం రాయొచ్చు అంటే ఈ వాల్యూ ఒకటి తీసుకెళ్తే 1 మైనస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ 0 అని రాయొచ్చు. అంటే 1 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి పీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ ఈక్వల్స్ 1 అవుతుంది. 1 కంటే ఎక్కువ అంటే దాని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 1 మైనస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0కి ఈక్వల్ అవుతుంది. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 ఫైండ్ అవుట్ చేసి 1లోకి వెళ్ళి తీసేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 8th one. Let x be a random variable such that p of x equals to -2, p of x equals to -1, that equals to p of x equals to 2, that equals to p of x equals to 1, that equals to 1/6. p of x equals 0 is equals to 1/3. Find the mean and variance of x అనడము. ఇక్కడ మీన్ అండ్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకుముందు మనం ఏం చేద్దామంటే మీన్ అండ్ వేరియన్స్ అంటే ఎన్పి అని ఇలా తీసుకున్నాం, ఇక్కడ వరకు వచ్చింది. కానీ ఇక్కడ వచ్చేసరికి మీన్ అండ్ వేరియన్స్ అనే ఫార్ములా వేరే అవుతుంది. ఆ ఫార్ములా వచ్చేసి ఏంటంటే మ్యూ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ xi p of x ఈక్వల్స్ టు xi వేర్ i, ఇది మ్యూ వాల్యూ. సమ్మేషన్ ఆఫ్ xi ఇంటూ p of x ఈక్వల్స్ టు xi. xi అంటే ఏంటంటే వేరియబుల్స్, ఇక్కడ -2 కానీ -1 కానీ 2 కానీ 1 కానీ 0 కానీ. నెక్స్ట్ p of x ఈక్వల్స్ టు xi అంటే మొత్తం తీసుకోవాలి. ఇక ఆ మొత్తం వాల్యూ గిది అంటే ఓన్లీ -2 ఇంటూ ఇది తీసుకోవాలి, -1 ఇంటూ ఇది, 2 ఇంటూ ఇది, 1 ఇంటూ ఇది, అంటే వాటిని యాడ్ చేసుకుంటే సమ్మేషన్ ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వేరియన్స్. వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ i xi స్క్వేర్ p of x ఈక్వల్స్ టు xi మైనస్ మ్యూ స్క్వేర్. ఇది ఫార్ములా. ఇక్కడికి వచ్చేసరికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే
ఇక్కడ మీన్ అనే వాల్యూ డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీన్ అనే వాల్యూ ఇవ్వలేదు. ఇక్కడ మీన్ అనే వాల్యూ ఎన్పీ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ ఇచ్చిండు, వేరియన్స్ అంటే సమ్ వాల్యూ ఇచ్చిండు. ఇక్కడ మనం మీన్ అండ్ వేరియన్స్ అనే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇచ్చిండు, అది డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. అండ్ యావరేజ్ రెయిన్ ఫాల్స్ ఆన్ 12 days. అంటే 12 days రెయిన్ ఫాల్ అవుతాట ఇన్ ఎవ్రీ 30 days. అంటే 1 monthలో అనుకో 30 days ఇవ్వాలి. 30 daysలో 12 days మనకు రెయిన్ ఫాల్ అవుతుంది, అంటే రెయిన్ పడుతున్నట్టు. ఫైండ్ ది ప్రాబబిలిటీ దట్ రెయిన్ విల్ ఫాల్ ఆన్ జస్ట్ 3 days ఆఫ్ ఏ గివెన్ వీక్. అంటే మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఇచ్చిండు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఇచ్చినది. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఇచ్చింది వర్షం పడడమే ఇచ్చిండు, ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది వర్షం పడడం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఇచ్చినట్టే 12/30 అనమాట. 12/30 అంటే P ఈక్వల్స్ టు 12/30 తీసుకుంటాం. 12/30 6 2 6 5 అంటే 2/5 అంటే 5 daysలో కంపల్సరీగా 2 days కంపల్సరీ పడుతుంది అన్నట్టు. అంటే రిమైనింగ్ 3 days పడట్లేదు అన్నట్టు దాని అర్థం. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఆటోమేటిక్ మనకు 3/5 అవుతుంది. 2/5 days ఏమో అంటే 5 daysలో 2 days పడుతుంది, అంటే ఆటోమేటిక్గా 3 days పడట్లేదు అన్నట్టు. ఇప్పుడు మనకి ఏం వాడు ఇన్ ఏ వీక్ అంటే 7 daysలో 3 days పడాలి మనకు. అంటే P ఆఫ్ X ఈక్వల్స్ టు 3 ఫైండ్ అవుట్ చేయాలి మనం. అంటే N ఈక్వల్స్ టు 7, P ఆఫ్ X ఈక్వల్స్ టు 3 అండ్ ఇక్కడ P ఈక్వల్స్ టు Q ఈక్వల్స్ వచ్చేస్తే మనకి N ఈక్వల్స్ కూడా తెలుసు మనకు. మళ్ళీ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ P ఆఫ్ X ఈక్వల్స్ టు X దట్ ఈక్వల్స్ టు P ఆఫ్ X ఈక్వల్స్ టు X దట్ ఈక్వల్స్ టు NCX P పవర్ ఆఫ్ X Q పవర్ ఆఫ్ N-Xలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇవి వేరియస్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ క్వశ్చన్స్. నౌ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ long answer questions. First one is, if the difference between the mean and the variance of a binomial variate is 5/9 అంటే ఇక్కడ మీన్ అండ్ వేరియన్స్ యొక్క డిఫరెన్స్ ఇచ్చిండు. మీన్ అంటే ఎన్పి అని తీసుకుంటాం, వేరియన్స్ అంటే ఎన్పిక్యూ అని తీసుకుంటాం. వాటి యొక్క డిఫరెన్స్ ఇచ్చిండు. ఎన్పి మైనస్ ఎన్పిక్యూ ఈక్వల్స్ ఏమని ఇచ్చిండు అంటే 5/9 ఇచ్చిండు. దెన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ for the event of 2 success. Find the probability that the event of 2 success when the experiment is conducted 5 times. అంటే n equals to 5 ఇచ్చినట్టు ఆటోమేటిక్గా మనం ఇక్కడ 5 times కండక్ట్ చేస్తుంది కాబట్టి n equals to 5 ఇచ్చిండు. ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్రాబబిలిటీ P ఆఫ్ X ఈక్వల్స్ టు 2 అని ఇచ్చిండు. ఇప్పుడు మనకి n వాల్యూ తెలుసు కాబట్టి P వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి, P, Q వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎలా వస్తుంది అంటే NP టేక్ కామన్ వి గెట్ ఇయర్ 1 minus Q దట్ ఈక్వల్స్ టు 5/9. ఆల్రెడీ N వాల్యూ గివెన్ ఇయర్ 5 గెట్స్ క్యాన్సల్. వి గెట్ ఇయర్ P ఆఫ్ 1 minus Q ఈజ్ నథింగ్ బట్ P, సో దట్ ఈక్వల్స్ టు 1/9. సో P స్క్వేర్ ఈక్వల్స్ టు 1/9. P ఈక్వల్స్ టు వి గెట్ ఇయర్ 1/3. సో P ఈక్వల్స్ టు 1/3 అంటే 3 times చేస్తే మనకు అందులో 2 times మనకు సక్సెస్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, కాబట్టి 2 times మనం సక్సెస్ అవుతున్నాం కాబట్టి 1 time సక్సెస్ అవుతున్నాం కాబట్టి 2 times అనేది ఫెయిల్యూర్ అవుతున్నాం. అంటే P వాల్యూ ఏమో 1/3, Q వాల్యూ ఏమో 2/3. P వాల్యూ వచ్చింది, Q వాల్యూ వచ్చింది, N వాల్యూ తెలుసు కాబట్టి మనకు ఫైండ్ అవ్వాల్సింది P ఆఫ్ X ఈక్వల్స్ టు, కాబట్టి ఫార్ములా వచ్చేసి P ఆఫ్ X ఈక్వల్స్ టు X దట్ ఈక్వల్స్ టు NCX P పవర్ ఆఫ్ X Q పవర్ ఆఫ్ N-X. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఫైండ్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ X ఈజ్ గివెన్ బిలో. X ఈక్వల్స్ టు XI అంటే ర్యాండమ్ వేరియబుల్ ఇచ్చిండు. 1 2 3 4 5 అనే వాల్యూస్ ఇచ్చిండు. వాటి యొక్క ప్రాబబిలిటీస్ ఆల్సో గివెన్ ఇయర్. క్లియర్. సో వాట్ ఆర్ దే? P ఆఫ్ X ఈక్వల్స్ టు XI దట్ ఈక్వల్స్ టు K, 2K, 3K, 4K అండ్ 5K. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ K అంటే K వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ప్రాబబిలిటీస్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీస్ ఈక్వల్స్ టు 1 అని తెలుసు కాబట్టి ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకు వచ్చేసి 1 వస్తుంది.
ఇవన్నిటిని యాడ్ చేస్తాం కాబట్టి దాని వాల్యూ ఈక్వల్స్ టు 1 అని తీసుకుంటే మనకు కావాల్సింది కే వాల్యూ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 9 ప్లస్ 3 12, 12 ప్లస్ 2 14, 14 ప్లస్ 1 15 పికెట్. ఓకే, సో 15 we get here, 15k equals to 1, so 1 equals to 15k equals to 1, so k equals to 1 by 15 we get here. అంటే k వాల్యూ మనకు వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు మీన్ అండ్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ అంటే మనకి ఫార్ములా మళ్ళీ వచ్చేసి mu ఈక్వల్స్ సమ్మేషన్ ఆఫ్ xi p ఆఫ్ x ఈక్వల్స్ టు xi వి టేక్ హియర్. ఇది మీన్ యొక్క ఫార్ములా. వేరియన్స్ యొక్క ఫార్ములా ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ xi స్క్వేర్ p ఆఫ్ x ఈక్వల్స్ టు xi మైనస్ మ్యూ స్క్వేర్. ఇది వేరియన్స్ యొక్క ఫార్ములా. సో మీన్ అండ్ వేరియన్స్ కాబట్టి మీన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకు కావాల్సిన వాల్యూస్ని ఆధారంగా వేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. అంటే 1 into k, 2 into 2k, 3 into 2 3k, 4 into 4k, 5 into 5k వీటిని యాడ్ చేసుకుంటూ వస్తే మనకు కావాల్సిన మీన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వేరియన్స్ అంటే 1 స్క్వేర్ ఇంటూ k ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 2k ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ 3k ప్లస్ 4 స్క్వేర్ ఇంటూ 4k ప్లస్ 5 స్క్వేర్ ఇంటూ 5k మైనస్ మళ్ళీ మ్యూ వాల్యూ మనకు వచ్చిన తర్వాత మ్యూ స్క్వేర్ వాల్యూని తీసేస్తే మనకు వచ్చేస్తుంది వేరియన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ ఇంతకుముందు వెరిషాట్లో ఇక్కడ వరకు ఇస్తాడు, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ సి. సేమ్ ప్రాబ్లం అక్కడ వెరిషాట్, ఇక్కడ లాంగ్ క్వశ్చన్ అవుతుంది. అది లాంగ్ క్వశ్చన్ అవుతుంటే ఫైండ్ సి వాల్యూతో పాటుగా p ఆఫ్ x లెస్ దాన్ 1 అండ్ p ఆఫ్ 1 లెస్ దాన్ x లెస్ దాన్ ఈక్వల్స్ టు 2 అండ్ p ఆఫ్ 0 లెస్ దాన్ x లెస్ దాన్ ఈక్వల్స్ టు 3 ఫైండ్ అవుట్ చేయాలి. x లెస్ దాన్ 1 అంటే 1 కంటే తక్కువ ఉండేది ఒకటే ఒక వాల్యూ ఉంటుంది 0, కాబట్టి p ఆఫ్ x ఈక్వల్ 0 ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 1 to 2 మధ్యలో ఏ వాల్యూస్ ఉండే, కాకపోతే ఈక్వల్స్ 2 ఉంది కాబట్టి ఓన్లీ p ఆఫ్ x ఈక్వల్స్ టు 2 వి ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ p ఆఫ్ x ఈక్వల్స్ టు 0 to 3 మధ్యలో ఏమేమి వాల్యూస్ అంటే p ఆఫ్ x ఈక్వల్స్ టు 1 ఉంటుంది, p ఆఫ్ x ఈక్వల్స్ 2 మాత్రమే, 2 మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇది 3 వాల్యూ 0, ఎందుకంటే రేంజ్ అనేది 0 to 1 to 0, 1, 2 కాబట్టి 3 వాల్యూ ఉండే 3 వాల్యూ 0 అవుతుంది. కాబట్టి మనం ఈ రెండింటిని తీసుకుని ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు కావాల్సిన వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఏ ర్యాండమ్ వేరియబుల్ x హ్యాస్ ది ఫాలోయింగ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. మనకి ఇలా ఇచ్చిండు 1 2 3 ర్యాండమ్ వేరియబుల్ ఇచ్చిండు, వాటి యొక్క ప్రాబబిలిటీస్ కూడా ఇచ్చిండు. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి మనం, మళ్ళీ సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీస్ ఈక్వల్స్ టు 1. అంటే వీటి యొక్క ప్రాబబిలిటీస్ అన్నీ కూడా 1 అవుతుంది కాబట్టి సమ్ చేస్తే మనకు ఈక్వేషన్ వస్తే ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి కే వాల్యూ వచ్చేస్తుంది. కే వాల్యూ ఇచ్చిన తర్వాత మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ అంటే ఏంటి, మళ్ళీ సేమ్ ఫార్ములా మ్యూ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ xi ఇంటూ p ఆఫ్ x ఈక్వల్స్ టు xi. నెక్స్ట్ p ఆఫ్ 0 లెస్ దెన్ x లెస్ దెన్ 5 అంటే 0 to 5 మధ్యలో మనకు ఏమేమి ఉంటాయి, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 4 ఈ 4 వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఈ 4 వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంతే. అంటే 1 p ఆఫ్ x ఈక్వల్స్ టు i ప్లస్ అంటే p ఆఫ్ x ఈక్వల్స్ టు 1 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్స్ టు 2 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్స్ టు 3 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్స్ టు 4 we get here. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, x ఈక్వల్స్ టు xi -2 -1 0 1 2 3 అండ్ హియర్ ఆల్సో PDF ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ x అని ఇచ్చిండు. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k అనగానే మళ్ళీ ఏం చేయాలి, సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీస్ ఈక్వల్స్ టు 1 అని తీసుకోవాలి, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన వాల్యూ వచ్చేస్తుంది. వేరియన్స్ అంటే మళ్ళీ సేమ్ ఫార్ములా, ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ xi స్క్వేర్ p ఆఫ్ x ఈక్వల్స్ టు xi మైనస్ మ్యూ స్క్వేర్. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఏ క్యూబిక్ డై ఈజ్ థ్రోన్, ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ x గివింగ్ ది నెంబర్ ఆన్ ది ఫేస్ దట్ షోస్ అప్ అని ఇచ్చినాము. అంటే ఏంటంటే ఇక్కడ మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ x ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం త్రో చేసే డై అనేది దాని యొక్క ఫేస్ ఏమైతే చూస్తుందో దాన్ని మనము ప్రాబబిలిటీస్గా తీసుకోవాలి. అంటే ఇది మనకి అంటే ఒక క్యూబిక్ డైని త్రో చేసినప్పుడు మనకి ఏం వాల్యూస్ వస్తాయంటే 1 రావచ్చు, 1 to 6 వరకు వాల్యూస్ ఏవైనా రావచ్చు. ఎందుకంటే 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 6 ఫేసెస్ మీద 6 డిజిట్స్ కానీ డిజిట్స్ ఉంటాయి. అంటే 1 ఉన్నప్పుడు 1 డిజిట్స్ ఉంటుంది, 2 అన్నప్పుడు 2 డిజిట్స్ ఉంటాయి, 3 డిజిట్స్ ఉంటేనేమో మనం 3 డాట్స్ ఉంటేనేమో 3 అని తీసుకుంటాం, 4 డాట్స్ ఉంటే 4 అని తీసుకుంటాం, 5 అంటే 5 అండ్ 6 ఉంటే 6 డాట్స్ అని 6 తీసుకుంటాం. ఇక్కడ డాట్స్ని బట్టి మనకు తీసుకోవాలని జరుగుతుంది. 1 అంటే ఓన్లీ 1 డాట్ ఉంటుంది, 2 అంటేనేమో 2 డాట్స్ ఉంటాయి. అలా క్యూబిక్ డై మీద ఉంటుంది కాబట్టి మొత్తం ఎన్ని డాట్స్ ఉంటాయి అంటే 6 డాట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనకు ప్రాబబిలిటీ తీసుకోవాలంటే ఇది x ఈక్వల్స్ టు 1, x ఈక్వల్స్ టు 2, x ఈక్వల్స్ టు 3, x ఈక్వల్స్ టు 4, x ఈక్వల్స్ టు 5, x ఈక్వల్స్ టు 6.
ప్రాబిలిటీస్ ఆఫ్ దిస్ వన్ అంటే 1 రావడానికి ఛాన్స్ ఏంటంటే ఓన్లీ 1 రావడానికి ఒకటే ఛాన్స్ ఉంటుంది, 2 రావడానికి కూడా ఒకటే ఛాన్స్ ఉంటుంది, 3కి ఒకటే, 4కి ఒకటే, 5కి ఒకటే, 6 ఒకటే. కాబట్టి టోటల్ ఛాన్స్ ఎన్ని 6, అంటే 1/6 అనేది ప్రాబిలిటీ ప్రతి నెంబర్కి అవుతుంది. అంటే 1 రావడానికి ప్రాబిలిటీ 1/6, 2 రావడానికి కూడా 1/6, 3 రావడానికి కూడా 1/6, ప్రతి దానికి కూడా 1/6 అవుతుంది. ఇప్పుడు వాటన్నింటి మనకి ఏం ఫైండ్ అయ్యామంటే వేరియన్స్ మీన్ ఫైండ్ అయ్యాం కాబట్టి సేమ్ మళ్ళీ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ వాల్యూ మనకు పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ వాల్యూ తెలుసు కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ది రేంజ్ ఆఫ్ a cubic die is thrown a cubic die is thrown, find the mean and variance of x giving the number face on the face that shows up అని ఇచ్చినాము. మనకి ఇక్కడ 1 2 3 4 5 6 అనేటి నెంబర్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 అనే డిజిట్స్ ఉంటాయి, డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ని మనం ఏం చేస్తే 1 రావడానికి మనకు ప్రాబిలిటీ ఏమైందంటే 1/6, అంటే టోటల్ మొత్తం 6, 1 రావడానికి ఓన్లీ 1 ఛాన్సే ఉంది కాబట్టి 1/6 అవుతుంది. 2 రావడానికి కూడా 1 ఛాన్సే ఉంటుంది, ఎందుకంటే 2 ఛాన్స్ ఉండయి, 2 డాట్స్ ఉన్నాయి, ఒకటే ఉంటుంది కాబట్టి ఫేవరబుల్ కేసెస్ ఒకటి ఉంటుంది, టోటల్ కేసు ఏమో 6. 3 రావడానికి కూడా 1/6, అలా 6 రావడానికి కూడా 1/6, ప్రతిదీ కూడా రావడానికి 1/6 ప్రాబిలిటీ. ఇది మన ప్రాబిలిటీస్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్. ఇది ఎక్స్ వేరియబుల్, మనకి ఏం కావాలి, మీన్ కావాలి. మీన్ కావాలంటే ఫార్ములా ఏంటి, ఎక్స్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్, అది తీసుకుంటే సరిపోతుంది, మనకు మీన్ వచ్చేస్తుంది. మీన్ వచ్చిన తర్వాత మన వేరియన్స్ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసి మనకు వేరియన్స్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేసి ద రేంజ్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఈజ్ 1 2 3 అప్ టు సో ఆన్. పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కే దట్ ఈక్వల్స్ సి పవర్ ఆఫ్ కే బై కే ఫ్యాక్టోరియల్ అండ్ కే ఈక్వల్స్ టు 1 2 3 అప్ టు సో ఆన్. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ సి అండ్ పీ ఆఫ్ 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 3 అని ఇచ్చింది. ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూస్ ఇచ్చిండు 1 2 3 4 అని. ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు కే అండ్ సి పవర్ కే బై కే ఫ్యాక్టర్ కే వాల్యూస్ కూడా ఇచ్చింది ఇక్కడ. అంటే ఇప్పుడు మనకు సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీస్ మనకి ఏమని తెలుసు అంటే 1 అని తెలుసు, ఎందుకంటే కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ కంపల్సరీ సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీస్ అని తీసుకోవాలి, 1 అవుతుంది. దీని వాల్యూ 1 అని తీసుకోవాలి. సి పవర్ ఆఫ్ 1 అంటే సి పవర్ ఆఫ్ 1 సి పవర్ ఆఫ్ 2 అలా పోతుంటాయి కాబట్టి సి పవర్ ఆఫ్ 1 బై 1 ఫ్యాక్టర్, సి పవర్ ఆఫ్ 2 బై 2 ఫ్యాక్టర్ అట్లా వస్తుంటుంది. 1 ఒకటి తక్కువ ఉంటే దానికి 1 యాడ్ చేస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఫామ్ వస్తుంది. ఇక్కడ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఫామ్ ఏంటంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఎన్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిట్. ఓకే, అంటే ఇలా ఈ ఫామ్లో ఉండాలి మనకు. అంటే సేమ్ ఇదే మాదిరిగా సి పవర్ ఆఫ్ కే బై కే ఫ్యాక్టోరియల్ కదా, ఎక్స్ బదులు ఇక్కడ సి ఉంది కాబట్టి ఈ పవర్ ఆఫ్ సి వాల్యూ అవుతుంది, అప్పుడు దాన్ని తీసుకెళ్తే లాగర్థం వస్తుంది. ఓకే, నెక్స్ట్ పీ ఆఫ్ ఎక్స్ 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 3 అంటే 0 to 3 మధ్యలో ఏ వాల్యూస్ ఉంటే 1 ఉంటుంది 2 ఉంటుంది, అంటే 1 + 2 పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ on 1 in 9 ships is likely to be wrecked when they are set on sail. అంటే 9 షిప్లలో ఒక షిప్ అనేది పాడయ్యే అవకాశం ఉందంట, అంటే ఖరాబ్ అయిందన్నట్టు, పాడైంది కాబట్టి వెన్ దే ఆర్ సెట్ ఆన్ సెయిల్ అంటే ఎప్పుడైతే అవి సముద్రంలో వెళ్తున్నాయో, వెన్ 6 ships ఆర్ ఇన్ సెయిల్ 6 ఉన్నాయి అందులో, ద ప్రాబిలిటీ ఫర్ అట్లీస్ట్ 1 విల్ అరైవ్ సేఫ్లీ అంటే ఒకటి మాత్రం కరెక్ట్ ఎక్కడికైతే రీచ్ కావాలో ఆ రీచ్ కావాలి ఒకటి, కానీ అట్లీస్ట్ 1 అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అన్నట్టు. అట్లీస్ట్ 1 అంటే ఎగ్జాక్ట్ 3 అంటే 3 కంపల్సరీగా మనకు సేఫ్గా అరైవ్ కావాలి. కాబట్టి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సేఫ్గా వచ్చే షిప్స్ గురించి ఇవ్వలేదు ఇక్కడ, అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఇచ్చిండు, ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ గురించి ఇక్కడ, అంటే రెండు కూడా డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇచ్చింది ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ తీసుకోవాలి. ఫైండ్ అవుట్ చేయాల్సిందేమో పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు అంటే సేఫ్గా వచ్చేది ఫైండ్ అవుట్ చేయాలి. దీనిలో కొంచెం డిఫరెన్స్ ఏంటంటే
ఎప్పుడైనా ఇచ్చింది మనం ఏం తీసుకున్నాం అంటే ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అని తీసుకుని ఉంటే ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ కాకుండా ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ అని తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇవి రెండు కూడా డిఫరెంట్ కదా. నెక్స్ట్ 9th one is 2 dice are rolled at random. Find the probability distribution of the sum of the numbers on them. Find the mean and the random variable. 2 dice are rolled. అంటే 2 డైస్ రోల్ చేసినప్పుడు ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ దెమ్, ద సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఆన్ దెమ్. అంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్ అంటే 1. ఇప్పుడు మనకు 2 డైస్ తో చేసినప్పుడు మనకి ఏమంటే 1,1 రావచ్చు, 1,2 అలా రావచ్చు. అప్పుడు మనకు వచ్చిన దానిలో ఏమవ్వాలి, రెండింటిని యాడ్ చేస్తున్నాం కాబట్టి 2 అనేది స్టార్టింగ్ ఎలిమెంట్ అవుతుంది. 1 అయినప్పుడు 1 + 1 అయిపోతే 2 అనేది 2 అనేది మనకు నెంబర్ అవుతుంది. 2 రావడానికి ప్రాబిలిటీ కావాలి, 3 రావాలి. లాస్ట్కి వచ్చేసి 6 ఉంటుంది కాబట్టి 6 + 6 అంటే 12 అవుతుంది. ఇది x ఈక్వల్స్ అవుతుంది, అంటే రేంజ్ 2, 3 అప్ టు 12, 2, 3, 4, 5 అలా వస్తుంటాయి. ఇప్పుడు మనకి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తే p ఆఫ్ x ఈక్వల్స్ టు x ఏమవుతుందంటే 2 రావడానికి ప్రాబిలిటీ అవుతుంది. ఇది రెండు ఒకటే ఛాన్స్ కాబట్టి 1/6 అవుతుంది, సరే 1/36 అవుతుంది, ఎందుకంటే 2 డైస్ త్రో చేస్తున్నాం కాబట్టి. అదే 3 రావడానికి మనకు ఛాన్స్ ఏంటంటే 1 + 2 రావచ్చు, లేదంటే 2 + 1 రావచ్చు. ఇలా 2/36 ఇలా వస్తుంటుంది. లాస్ట్ మళ్ళీ మనకు 12 రావడానికి ఒకటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 1/36 వస్తుంది. ఇవన్నింటినీ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ అంటే మనకి ఈ రెండింటిని ఇంటూ చేసుకుంటూ యాడ్ చేస్తే మనకు వచ్చేది మీన్ వచ్చేస్తుంది. నెక్స్ట్, ఇఫ్ ది x ఈజ్ ర్యాండమ్ వేరియబుల్ విత్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ p ఆఫ్ x ఈక్వల్స్ టు k + 1 ఇంటూ c బై 2 పవర్ ఆఫ్ k వాల్యూస్ ఇచ్చిండు. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ c అండ్ p ఆఫ్ 1 లెస్ దెన్ x లెస్ దెన్ 3 అని ఇచ్చిండు. 1 లెస్ దెన్ x లెస్ దెన్ 3. ఇప్పుడు మనకి ఏం చేస్తామంటే k వాల్యూస్ 0 నుంచి స్టార్ట్ అయ్యాలి కాబట్టి 0 నుంచి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చేసి సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీస్ ఇక్కడ 1 తీసుకోవాలి, ఎందుకంటే మనకు k వాల్యూస్ ఒకటే ఇవ్వలేదు, అంటే k వాల్యూస్ మొత్తం 0, 1, 2 అప్ టు 7 ఇచ్చింది కాబట్టి సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీ తీసుకోవాలి, దాని వాల్యూ 1 తీసుకోవాలి. తీసుకుని ఇందుకు సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఇక ఎక్స్ప్రెషన్ వస్తుంది, అంటే సిరీస్ వస్తుంది. సిరీస్ లోపల ఆ సిరీస్ దేన్ని ఫాలో ఉంటుందో చూసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా సిరీస్ వస్తుందంటే 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటంటే 0 + 1 ఇంటూ c బై 2 పవర్ ఆఫ్ 0 అవుతుంది, అంటే 1 అంటే c వస్తుంది. 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ c బై 2 అవుతుంది. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ c బై 2 పవర్ ఆఫ్ 2 అవుతుంది. అలా వస్తుంటుంది కాబట్టి మనకు దానికి ఏ ఫామ్లో ఉంటుందో చూసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి మొత్తం కంప్లీట్ ఆన్సర్స్ కూడా మనకు నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. చాప్టర్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ చాప్టర్ వైజ్ అనే క్వశ్చన్స్ ఉంటుంది, ఆన్సర్ విత్ ఆన్సర్స్ కూడా.